తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? సాంఘిక సంబంధాలు, గౌరవాలు, సామాజిక సేవ, సంఘంలో గుర్తింపు, అలాగే వ్యక్తుల యొక్క సహకారం, పెద్దల యొక్క దీవెనలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, అంతేకాకుండా కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటి విషయంలో అధికంగా శ్రద్ధ వహిస్తారు. అంతేకాకుండా విద్యార్థులకు ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. విద్యాపరమైన విషయాల్లో పెద్దల యొక్క దీవెనలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు మీరు తీసుకునే కీలక నిర్ణయాల విషయంలో కూడా చాలా వరకు వ్యాపార విస్తరణ కొరకు కావచ్చు, వ్యాపార నిర్ణయాల్లో కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలలో మీ యొక్క తెలివితేటలను ఉపయోగిస్తూ కొత్త నిర్ణయాలు తీసుకుంటూ భాగస్వామితో కలిపి నూతన విధానంలో ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ప్రయాణాలు, అనుకోని ఆటంకాలు లాంటివి, చేసే పనులలో, కుటుంబపరమైన విషయాల్లో కావచ్చు, సంతానపరానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఆకస్మికమైన ఖర్చుకు అవకాశం అనేది ఉండడం, తద్వారా కొంత మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉండడం, ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించిన ఖర్చులు అంటే వారి యొక్క ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, వారి విద్యకు సంబంధించి కావచ్చు, వారికి సంబంధించిన వ్యక్తిగత అవసరాలకు సంబంధించి కావచ్చు, ఆకస్మికంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం అనేది ఒకటి. అలాగే జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. అంతేకాకుండా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా మీ యొక్క వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల మీద చర్చలు, దాని విషయంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, మానసిక ప్రశాంతత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు ఆచితూచి జాగ్రత్తలు తీసుకుంటూ వ్యక్తులతో ఘర్షణలకు దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకునే నేపథ్యంలో సాంఘిక సంబంధాల విషయంలోనూ కొంత ధనాన్ని ఖర్చు పెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఆకస్మికమైన ఆలోచనలు, నిర్ణయాలు, సంఘంలో ముఖ్యుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, తద్వారా గౌరవాన్ని పెంపొందించుకునే పరిస్థితులు లాంటివి రావడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంటుంది. స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, ముఖ్యంగా గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లోనూ, వ్యాపార విస్తరణ కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి వెనకాడకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు.